వర్మ గారి విడాకుల కేసులో మీరే మధ్యవర్తిత్వం వహించారని లేదు లేదా? రాము గారికి నేను రాము గారికి ఎవరు అవసరం ఆయనకి ఎవరు అవసరం ఎవరు అవసరం లేదు. వన్ మ్యాన్ ఇండస్ట్రీ రామ్ గోపాల్. అంటే మీరంటే మీరు ఆయన బాగోలు చేసి మీ ఫ్యామిలీ మెంబర్ ఆయన మరీ దగ్గర వ్యక్తి కదా మీరు రామ్ గోపాల్ వర్మ గారికి. కానీ మనం రామ్ గోపాల్ వర్మ గారికి ఏ విషయంలో ఎవడ అవసరం లేదా? మహామేధావి కదా, మేమైతే నథింగ్. ఓకే ఓకే. ఇప్పుడు మిమ్మల్ని అందరూ ఈ క్వశ్చన్ అడిగి ఉంటారు సార్. మామూలుగా మీ ప్రతి సినిమాలో లెక్చరర్ కాదు, అది నువ్వు నేను నుంచి అనుకుంటాను, సుబ్రహ్మణ్యం గారు లెక్చరర్ మీద జోకులు ఎక్కువ అయిపోయాయి. అంటే అంతకుముందు ఉన్నాయి 11 కాదు, ఈవి సత్యనారాయణ గారు ఆ సినిమాలో చేశారు. మీ సినిమా నుంచి కొంచెం ఇంకా అది మీరు సక్సెస్లో ఉన్నారు కాబట్టి అది ఇంకా ఎక్కువ హైలైట్ అయిపోయాయి అన్నది ఒకటి. అది బయట వాళ్ళు అపోదు, నాది కాదు, బయట జనాల నుంచి. అంటే ఏంటి అంటే మీరు ఎక్కువగా చదువుకోకపోవడం వల్ల గురువును అలా ఇది చేయడమా? అంటే మనం సొసైటీలో అనుకుంటాం కదా, అమ్మ నాన్న గురువు, తర్వాత గురువు అనుకుంటాం కదా. మనం అమ్మ నాన్న మీద ఎలాగో జోకులు వేయం కదా, గురువు మీద కూడా వేయొద్దు కదా. అంటే అలాంటి వాళ్ళని ఎందుకు అలా మీరు బఫూన్ లాగా చూపిస్తారు అన్నది ఒక చిన్న అపవాదు సొసైటీలో ప్రేక్షకుల నుంచి. అలా పెద్దలకి అంటే నేను లెక్చరర్ దగ్గరికి వెళ్ళలేదు కాబట్టి, కాలేజీకి వెళ్ళా కాబట్టి లెక్చరర్ వాల్యూ తెలియదు, అలా కాదు. కానండి ఇప్పుడు సొసైటీలో అన్ని రకాల వాళ్ళు ఉంటారు. మీరు గ్యారంటీ ఇస్తారా అందరు లెక్చరర్లు మంచోళ్ళే నిజాయితీ పరులే అని? ఇవ్వలేము. కొంతమంది రాంగ్ వాళ్ళు ఉంటారు కదా, నేను వాళ్ళ మీద తీసాను. ఓకే, అలా అని చెప్పేసి ఇప్పుడు మనం కూతురుతో అసభ్యంగా ప్రవర్తించే తండ్రులు కూడా ఉన్నారు సొసైటీ. అలాంటి వాళ్ళని ప్రొజెక్ట్ చేయలేం కదా మనం స్క్రీన్ మీద. ప్రొజెక్ట్ చేయాలిగా, పబ్లిక్ తెలియాలి కదా, ఇట్లా అసభ్యంగా బిహేవ్ చేసే వాళ్ళు ఉంటారు. అలా ఇప్పటివరకు చేయలేదు. ఎందుకు చేయలేదంటే అలాంటి బయటికి రాకపోవడం ఉత్తమం అన్నది వాళ్ళ ఫీలింగ్. అందుకని కాదు, మనం మామూలుగా నిజాలని ఇష్టం ఉండదు. కొన్ని నిజాలు ఏమవుద్ది, నచ్చపోతే ఇట్లా తిప్పేస్తుంటాం. అలా తప్పటం వల్ల నిజం అబద్ధం అవుతుంది, అబద్ధాలు నిజం అవ్వవు. ఓకే, మనం ఇండియన్ సొసైటీలో చాలా వరకు ఏంటంటే వాస్తవాల నుంచి ముఖం పక్కకి తిప్పేసుకుంటుంటాం, ఇలా పెట్టుకుని వెళ్ళిపోతుంటాం. కళ్ళు తెరిస్తే బెటర్ కదా, కళ్ళు తెరిచి చూడండి, జరుగుతున్నాయి, చాలా వాస్తవాలు జరుగుతున్నాయి. ఇప్పుడు నిజం, మన చిత్రం అనే సినిమా తీశారు, 16-17 ఏళ్ళకి అమ్మాయి ప్రెగ్నెంట్ అవుతుంది. ఇదేంటి ఇలా ఎందుకు తీసావు, ఇటువంటి సినిమాలు ఏంటి అని చాలామంది కేసులు కూడా వేస్తున్నారు. నా మీద, రామోజీరావు గారి మీద కేసులు వేస్తున్నారు. నేను కొత్తగా తీలా, కొత్త సినిమా స్క్రీన్ మీద కొత్తది, కానీ చాలా వరకు ఇంతకుముందు జరిగినాయి. 16-17 ఏళ్ళకి ప్రెగ్నెంట్ అయినా 100 మంది ఉన్నారు. కాకపోతే మన పక్క తిప్పేస్తుంటాం, చూడం. స్క్రీన్ మీద పెట్టేటప్పటికి అది పెద్ద హిట్ అయిపోయింది సినిమా. చాలా వాస్తవాలు ఇట్లా రాకుండా పాత కథలే తీస్తున్నాం. కానీ అలా రావడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు నేను చెప్పిన సబ్జెక్ట్ అనుకోండి, కూతురుతో అసభ్యంగా ప్రవర్తించే తండ్రి అని చెప్పేసి మనం సినిమా తీసాం. అంతేందుకండి, మొన్న ఈ మధ్యన ఒక కార్పొరేట్ స్కూల్లో ప్రిన్సిపాల్ గారే ఒక అమ్మాయిని వీడియోలు తీసాడు, అతను బర్తరఫ్ చేశారు, జైల్లో పెట్టారు. ఓకే, వాస్తవమే కదా. ఇట్లా జరుగుద్ది అని తెలిస్తే పేరెంట్స్ అవేర్ అవుతారు, ఇలా జరుగుద్ది అని. ఓకే, అయ్యి స్కూల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మొత్తం గుడ్డిగా మరి మీరు అన్నారు కదా, తల్లి తండ్రి గురువే దైవం అని. మరి గురువు అట్లా చేసాడుగా, రేపు మేము తీసామనుకోండి ఇట్లా చేసాడని మీరు ఒప్పుకోరు, మీరే ఒప్పుకోరు. ఇప్పుడు క్రిటిసైజ్ చేసేవాళ్ళు సినిమాల్లో కాదండి, బయట సమాజంలో బోల్డ్ జరుగుతున్నాయి. అవి క్వశ్చన్ చేయండి, మాట్లాడితే సినిమా మీదకి వస్తారు అందరూ. ధైర్యం సినిమాకి సుధాకర్ రెడ్డి గారు ప్రొడ్యూసరు. అది ఆ సినిమా మధ్య నడుస్తుండగానే తను వెళ్ళి పర్సనల్గా వెళ్ళి ఎడిటింగ్ చేశారు, ఏదో సంథింగ్ జరిగింది. అంటే అప్పటికే మీరు ఒక సక్సెస్లో ఉన్న డైరెక్టర్, అంత సక్సెస్లో ఉన్న డైరెక్టర్ సినిమాకి మధ్యలో వేలు పెట్టి ఎడిట్ చేసేంత ధైర్యం ఒక ప్రొడ్యూసర్కి వచ్చిందంటే, మీలాంటి డైరెక్టర్కి ఎలా జరిగిందంటే కొత్త డైరెక్టర్ల పరిస్థితి ఏంటి అసలు? అప్పుడు జరిగింది ఏంటి అసలు? అంటే వాళ్ళు మాకు ఇలా కాదు అలా కావాలి, అలా కాదు ఇలా కావాలి అంటా ఉంటే, సరే మీకు ఏం కావాలో చేసుకోండి అని చెప్పి వదిలేసేది. అంటే సుధాకర్ రెడ్డి గారితో మీ ఫస్ట్ మూవీ కదా అంటే అది? సుధాకర్ రెడ్డి గారితో మాకు పరిచయం ఎక్కడండి, నువ్వు నేను ఆయనే డిస్ట్రిబ్యూటర్. ఆ ప్రొడ్యూసర్గా ఫస్ట్ సినిమా కదా ధైర్యం. ఆయన ఏషియన్ ఎంటర్టైన్మెంట్ అని. అంటే నేను ఏంటంటే అంత వాళ్ళ అబ్బాయిని ఇంట్రొడ్యూస్ చేశారు, ఒక హిట్ సినిమా డిస్ట్రిబ్యూషన్. ఫిల్మ్ ఇండస్ట్రీలో విశ్వాసాలు ఉండవు, విశ్వాసం దగ్గరికి వెళ్ళద్దు అసలు. విశ్వాసం అంటే ఏంటి, అది ఉండదు, చాలా తక్కువ ఉంటుంది. ఓకే, కొంతమందికి మంచి మనుషులు ఉంటారు కదా, వాళ్ళకే విశ్వాసం ఉంటుంది. ఓకే, మీరు అది మర్చిపోండి, విశ్వాసం అనేది లేదు ఇండస్ట్రీ. సో ఇప్పుడు ధైర్యం సినిమా రిజల్ట్లో మీ పార్ట్ ఏం లేదంటారా ఎట్లా? అంటే ఆ సిచ్యువేషన్లోకి వెళ్ళాము కదా, అటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళటానికి కారణం నేనే కాబట్టి నాదే బాధ్యత. తప్పించుకుంటాం ఎందుకు?
మీరు మీడియా పరంగా ఈ ఇండస్ట్రీలో మీరు అసలు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ స్ట్రాంగ్గా కఠినంగా ఇంత అసలు దడదడలు ఆడిస్తుంటారు కదా ఇండస్ట్రీని. ఇంట్లో ఎలా ఉంటారు మీరు? అంటే పులి టైప్, బయట ఏమో పులి టైపు, మరి ఇంట్లో పులి టైప్ అయినా పిల్లి టైపా, ఇలా మీ కుటుంబంలో ఎలా ఉంటారు? ఇక ఎక్కడైనా ఒకటే, నేను పెద్ద యాక్టింగ్లు ఏమి ఉండవు. అంతేనా? ఇంట్లోకి వెళ్తే కూడా ఏం చేస్తాను, నేను ఎక్కువ మాట్లాడతాం ఏమి ఉండవు, పుస్తకం చదువుకుంటుంటా ఎక్కువ. మీ పిల్లలతోటి, మీ మిసెస్ తోటి ఎలా ఉంటుంది మీరు రిలేషన్? బాగా వాళ్ళు మాట్లాడుతుంటారు, నేను వింటుంటా. ఇప్పుడు ఎప్పుడంతే, వాళ్ళు మాట్లాడుతుంటారు, నేను వింటా ఉంటాను. మీ పిల్లలు మీ సినిమాలు చూసి నచ్చిన సినిమాలు? నచ్చినవి ఉంటే, ఏగినవి ఉంటే. ఇప్పుడు హోరాహోరీ చూసాడు మా అబ్బాయి. ఓకే. చూసి అవుట్డేటెడ్ ఫిలిం, చాలా చెత్తగా ఉంది అసలు, ఇది నీ సినిమా లాగా లేదు అన్నట్టు. తనకి నచ్చిన సినిమా ఏంటి మీ దాంట్లో? నిజం. ఓకే. నిజం బాగా ఇష్టం, బాగుందని చెప్తారు. ఓకే. జయం ఇష్టం వాళ్ళకి. అవునన్నా కదన్నా కూడా బాగానే ఉంటుంది కదా. ఇది రిలీజ్ ముందే చెప్పాడు. చెప్పినాక నేను మరి నాకు మా వాళ్ళు ఎవరు చెప్పట్లేదు, నువ్వే చెప్పావు, సరే వాళ్ళు చెప్పింది కరెక్ట్ అవ్వాలని నేను ఆశగా ఉన్నాను. నువ్వు చెప్పింది నిజమే అవ్వచ్చు, కానీ జరగకూడదని ఫీల్ అవుతున్నా. ఇప్పుడు ఇంకోటి, ఇప్పుడు రెగ్యులర్గా ఈ సినిమాలు వస్తుంటాయి. ఇప్పుడు ప్రజెంట్ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ అన్నది ఓకే యావరేజ్గా సక్సెస్ఫుల్గా నడుస్తుంది. అలాంటి సినిమాలు విజయం సాధిస్తున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంటుంది? అంటే నేను అనవసరంగా ఇందులో పోతున్నానా, మనం కూడా అలా రెగ్యులర్ ఫార్మాట్లో కొట్టుకపోతే బెటర్ కదా, ఏంటి మనకి ఎందుకు రిస్క్ అని అనిపించదా? అసలు ఆ సినిమా చూడను. హరీష్ శంకర్ గారు చెప్పారు ముందే, నేను ఒక రెగ్యులర్ సినిమానే తీస్తున్నాను, కొంచెం కొత్త స్క్రీన్ ప్లే తోటి అని చెప్పాను. రెగ్యులర్ సినిమా చేస్తున్నానని చెప్పి తీశారు, అది ఓకే సక్సెస్ అయినట్టుంది. మీరు అంటే అలా సినిమాలు చూస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? చూడడం మీన్స్ అలాంటి సినిమాల రిజల్ట్ తెలిసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అరే మనం ఇంత కష్టపడడం అవసరం ఏమనిపించదు, రియాక్షన్ ఉండదు, నేను చూడను ఆ సినిమా. మనం కూడా మూసలోకి వెళ్తే అయిపోద్ది కదా, ఎందుకు ఈ రిస్క్, అలా ఏమనిపించదు మీకు? అసలు నెక్స్ట్ ప్రాజెక్ట్ మీరు ఏదో సైన్స్ ఫిక్షన్ తీసుకున్నాను, అదేంటి బడ్జెట్ కూడా భారీ బడ్జెట్, 70 కోట్లు అట్ట అవుద్ది. ఇంక ఈ మామూలుగా తీసి తేజ గారి మీద 70 కోట్లు వర్కౌట్ అవుద్ది అంటారా? మంచి మీద ఇస్తే ఆడుద్ది. కొత్తలను పెట్టి రిస్కులు చేసి, అంటే హీరో స్ట్రైట్ కమర్షియల్ హీరోతో వెళ్తున్నారు. కమర్షియల్ హీరో మరి చేయరుగా ఎవరు, నాకు చూద్దాం. ఉండేవాళ్ళు ఎవడైనా డల్ పీరియడ్లో ఉంటే చేస్తాడేమో, హిట్లో ఉండేవాడు ఎవడో చేయడు కదా నాతో. కాబట్టి చూసి మరి అలాంటి వాళ్ళ మీద అంత అంటే బైలింగల్ ఏమైనా చేస్తున్నారు? లేదండి, తెలుగే తీస్తాను. 80 crores 70 crores. రాజశేఖర్ గారు ఏదో ప్లాన్, రాజశేఖర్ గారితో కూడా చేయాలి ఫస్ట్ నుంచి, చాలా రోజులుగా ఉంది ప్లానింగ్, చేస్తాను. ఇంకోటి జీవిత గారు మీ క్లాస్మేట్ అనేది విన్నాను. నర్సరీ నుంచి క్లాస్మేట్, 4వ క్లాస్ దాకా. ఎంతవరకు చదువుతున్నారు మీరు? ఇంతకీ చదివా, చాలా చదివాను. జీవితాన్ని కాదు, పుస్తకాలు చదివారండి. పుస్తకాల నుంచి పుస్తకాలు కాదు. నన్ను చూస్తే పెద్ద గ్రాడ్యుయేషన్ అది ఇది చేసి వచ్చాను అనుకుంటారు, కానీ అంత. అది ఎంత చదివారు చెప్పండి, పర్లేదు. నేను 1వ క్లాస్ చదివా, 2nd చదవాలా, 3rd చదివా, 4th చదివా, 5th 6th చదవాలా, డైరెక్ట్ 7th చేరా. దాని తర్వాత చాలా రోజులు మానేశాను. 10th రాయడానికి ట్రై చేశాను, ఏదో చేసా గందరగోళం. సో 10th లోపే. మరి అంత మీరు చూస్తుంటేనేమో అన్ని పెద్ద పెద్ద ఇంగ్లీష్ బుక్స్ చదువుతుంటారు.